అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. జగన్మోహన్ రెడ్డి గారి సీన్ సితారైపోయింది. వైసీపీ పార్టీ నిండా మునిగిపోయిందని ప్రజలందరూ అనుకుంటున్నారండి. దానికి ఆయన చేసే పనులు కూడా జనాలకి ఫుల్ క్లారిటీ ఇచ్చేస్తున్నాయి. ఎక్కడన్నా ఒకటారో అనుమానం ఉన్న వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పనులు, ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తూ ఉంటే అయిపోయిందిరా బాబు అని ఒక క్లారిటీ వచ్చేస్తుందండి. ఎందుకు చెప్తున్నాను ఇదంతా అంటే, ఎవరన్నా పార్టీలు ఒక ఎలక్షన్ చూసి రెండో ఎలక్షన్కి కొంతమందికి సీట్లు ఇవ్వలేము, పలానా ఓడికి సీట్ రిజెక్ట్ చేసాం అంటాయి. అదేం తప్పు కాదు. కానీ ఎవరికంటాయి? జగన్మోహన్ రెడ్డి ఒకవేళ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి, మరో పార్థసారథి గారు, లేకపోతే ఇక్కడ మా జగ్గంపేట ఎమ్మెల్యే గారు జ్యోతుల చంటిబాబు గారు, పెండెం దొరబాబు గారు, ఇలాంటి వాళ్ళకి సీట్లు ఇవ్వట్లేదు పోండి అన్నాడట. వాస్తవానికి ఇతను సీట్లు రిజెక్ట్ చేయాలంటే ఎవరికి చేయాలి? అనంతబాబు చంపేసి డెడ్ బాడీ డోర్ డెలివరీ చేశాడు, బాబు నీకు సీట్ లేదని చెప్పాలి. ఎవడు అంబటి రాంబాబు అమ్మాయిలతో పులిహోర కలుపుతూ అడ్డంగా దొరికాడు, బాబు నీకు సీట్ లేదురా అని చెప్పాలి. లేదా గోరంట్ల మాధవ్ అతను మొత్తం ఇచ్చేశాడు దివ్యమంగళ రూప దర్శనం, అతనికి సీట్ ఇవ్వలేదంటే అర్థం ఉంది. లేదా అవినాష్ రెడ్డి సొంత బాబాయ్ లేపాడట, అతనికి లేదంటే అర్థం ఉంది. అంటే ఇలాంటి వాళ్ళకి నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సీట్లు రిజెక్ట్ చేయాల్సిన జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరికీ సీట్లు అలాగే ఉంచేటట్టండి. ఏ పాపం పుణ్యం చేయని వాళ్ళని, చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టలేదని ఒకే ఒక కారణంతో వాళ్ళ మీద ఇంకా అంతకుమించి ఏమీ లేవు. అలాంటి వాళ్ళు సీట్లనే తీసి పారేస్తున్నాడు, మీకు పక్కన పారేస్తున్నాడు అంతే నిర్దాక్షిణ్యంగా. మొత్తం ఎమ్మెల్యేలు అందరూ ఎవరు అయిపోతున్నారు అన్నకి. అయితే మరి ఏం చేయాలో తెలియట్లేదు ఈయనకి పాపం. ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి పరిస్థితి మనం అర్థం చేసుకోవాలండి. గడప గడపకి పంపించాడు ఎమ్మెల్యేలని, చీకొట్టారు జనం. కానీ చీకొట్టడానికి కారణం ఎవరు? ఎమ్మెల్యేలు కాదు, జగన్మోహన్ రెడ్డి. ఆయన అభివృద్ధి చేయకపోతే, ఆయన ఉద్యోగాలు కల్పించకపోతే, ఆయన రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేస్తే ఎమ్మెల్యేలు ఏం చేస్తారండి? అందుకని మనోడు ఏం చేశాడంటే, మళ్ళీ వీళ్ళకే సీట్లు ఇస్తే ఖచ్చితంగా ఓడిపోతారు అక్కడ. కాబట్టి ఇక్కడ ఉన్న అక్కడికి, అక్కడ ఉన్న ఇక్కడికి మార్చేద్దాం, కొంతమందికి అసలు సీట్లు ఎక్కకూడదాం. తప్పు నువ్వు చేసి ఊరందరినీ అంటే అలాగే జగనన్న.